జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్తే. మరి బంగ్లాదేశ్లో రోజు రోజుకి హిందువులపైన దాడులు పెరుగుతున్నాయండి. చాలా దారుణంగా పెరుగుతున్నాయి. చంపేస్తున్నారు, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారు. ఏమిటి మారణకాండ? హిందువు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. మన భారతదేశం కలిపి ఉమ్ము వస్తే ఆ ఉమ్ములో ఆ బంగ్లాదేశ్ నాగరికులు, పాకిస్తాన్ వాళ్ళు కొట్టుకుపోతారు. చూశారు కదా ఎక్కడికెక్కడికి హిందువుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో. దీన్ని మనందరం చూస్తూ ఊరుకోవాలా? మన హిందూ దేశంలో ఉన్న ప్రతి వాడు భారత మాతకు జై కొట్టాలి, మన జెండాకి వందనం చేయాలి, జై హిందీ అనాలి. లేదనుకోండి వాడిని మూటములు సర్దుకుని ఏదో ఒకటి ఇరుకోమని చెప్పండి. మొన్న కట్టమాసం తల్లి గుళ్ళో ఒక ముస్లిం లెటర్కి వెళ్ళాడు హైదరాబాద్లో. చూసారా? మన ఒక కుర్రోడు అటు ముస్లిమే ఆంజనేయ గుడి దగ్గర సిగరెట్లు కాలుస్తున్నాడు. అంటే ముస్లిమ్స్ అందరూ ఉంటారండి, కొంతమంది ఎదవనా కొడుకులు ఉంటారు, వాళ్ళని ఉద్దేశించి చెప్పేది. మరి ఇప్పటికైనా సరే మన హిందూ దేశంలో ఉన్నాం, హిందువులందరూ కూడా కళ్ళు తెరిచి ఈ అన్యాయాన్ని అరకట్టాలి. మత మార్పిడి చేసి మనం ఊళ్ళోకి వస్తే తరిమి కొట్టాలి. ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా మేలుకోవాలి. ప్రతి ఒక్క హిందువు మేలుకుని మన సాంప్రదాయాన్ని, మన గౌరవాన్ని, మన జాతి గౌరవాన్ని ఇతర దేశాల్లో కూడా, కెనడాలో కానీ ఇతర దేశాల్లో రావణ వారు, ఆంజనేయ స్వామి వారు, పరమశివుడు, విఘ్నేశ్వర విగ్రహాలు ఉన్నాయి. కానీ మన భారతదేశం, మన హిందూ దేశంలో మారలేకపోతున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి దీన్ని అందరూ కూడా దీన్ని తెలుసుకుని దాని తగ్గట్టుగా ప్రవర్తించాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద గోవింద. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర.